వెల్కమ్ అండి. వెల్కమ్ ఆర్యన్ మీడియా. నెక్స్ట్ భద్రాచలం అయిపోయిన తర్వాత కాణిపాకం వచ్చాం. కాణిపాకం ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి దిగామన్నమాట. దిగిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో టెంపుల్ దగ్గరలో బస్ పార్కింగ్ ప్లేస్ ఉంది. దిగిన తర్వాత అందరం స్నానాలు చేసి అందరం వచ్చాం. శరణకోస చేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఫోన్స్ ఎలా లేవు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫోన్స్ తీసుకున్నాం. పక్కనే శివ టెంపుల్ ఉంది. శివ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ పురాణాల ప్రకారం కాణిపాక విఘ్నేశ్వరుడు వెలిశారని, ఏదో ముగ్గురు అన్నదమ్ములు చెవుడు గుడ్డితనం ఇవన్నీ పోయి రక్తం ఏదో వస్తున్నట్టు ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఆ స్టోరీ ప్రకారంగా ఇక్కడ కాణిపాకం వినాయకుడు వెలిశాడు అనేది ఒక ఇది. ఇక్కడ వినాయక శివాలయం ఉంది. చూడండి, ముందు నంది ఉంది. ఆ నంది శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత అందరం కూర్చున్నాం. గురుసంతో 2 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ బయలుదేరాం బయటికి. ఇక్కడ కాణిపాక గణేష్ చిన్న బొమ్మ తీసుకున్నాను ఫస్ట్. అది తీసుకొని వచ్చామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మా కూర్చోంలో శరణకోస చేస్తున్నారు చూడండి. అదనమాట కాణిపాకం విశేషాలు. కాణిపాక దర్శనం ఆ విధంగా జరిగింది. కాణిపాకం నుంచి మేము అరుణాచలం వెళ్ళాం అనుకుంటున్నాము. అదనమాట. ఇలాగే ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ.